రిషబ్ పంత్కు 27 కోట్లు బొక్క అంటున్నారు. రోహిత్ శర్మ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడా లేకుంటే తీసి పక్కన పెట్టేస్తారా? సో ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ జరగబోతుందన్నమాట. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఆ మ్యాచ్కు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్, ప్రివ్యూ, ప్లేయర్ బ్యాటిల్, ప్రిడిక్షన్స్ అన్నీ తెలుసుకుందాము. అస్సలు మిస్ అవ్వకండి. సో April 4th అనమాట ఈ మ్యాచ్ జరగబోతోంది. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో 2025 IPL 16th మ్యాచ్ ఈ మ్యాచ్ జరగబోతోంది లక్నో హోమ్ గ్రౌండ్ ఎకానా స్టేడియంలో. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను, మనకు ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్ లేదు. తెలుగు బజ్ పేరుతో ఏ టెలిగ్రామ్ ఛానల్ మీకు కనిపించినా అది ఫేక్ ఛానల్ మాత్రమే. అందులో మీరు జాయిన్ అవుతారా లేదా, మ్యాక్సిమం అవకనే చెప్తాను ఫేక్ ఛానల్స్లో. అయితే అమౌంట్ ఇవ్వడాలు ఇలాంటివి చేసి ప్లీజ్ మోసపోకండి. మనకు ఎటువంటి టెలిగ్రామ్ ఛానల్ లేదు. అండ్ ఎందుకు టెలిగ్రామ్ ఛానల్ తీసేసానో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను అనమాట. మళ్ళీ ఇప్పుడు చెప్తే అది మీకు బోర్ అయిపోతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాము. రీసెంట్గా ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఇక్కడ మీరు చూసే ఉంటారనమాట. బేసిక్గా ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే పిచ్ అనేది అంత స్లో అయితే కనిపించట్లేదు, అంత లో స్కోర్స్ రావట్లేదు, చాలా మంచి స్కోర్స్ వస్తున్నాయి అనమాట. సో లక్నో తొందరగా పవర్ ప్లేలో వికెట్స్ కోల్పోవడం వల్ల స్కోర్ అనేది 170కి ఆగిపోయింది. కానీ లేకుంటే అది 200 టచ్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అనిపిస్తుంది నాకు తెలిసి. సో పిచ్ రిపోర్ట్ చూసాము అంటే ఒక మంచి బ్యాటింగ్ వికెటే. కానీ బ్యాట్స్మెన్ అన్నవాడు ఈవెన్ మొన్న జరిగిన మ్యాచ్లో కూడా సెటిల్ అయితేనే స్కోర్ చేయగలుగుతాడు అనమాట. ఊరికే ఫస్ట్ నుంచి హిట్టింగ్ చేస్తామంటే కాదు. సో చూసుకోవాలి బౌన్స్ ఎక్కడ వరకు వస్తుంది, ఏంటి పరిస్థితి, స్వింగ్ అవుతుంది, ఇవన్నీ కూడా కొంచెం చూసుకోవాలి. ప్యూర్ బ్యాటింగ్ వికెట్ కాదు, బట్ మంచి వికెట్. ఇక బౌలింగ్ తెలుసు కదా, ట్రెడిషనల్గా లో పిచ్. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే బేసిక్గా ఇక్కడ 2 types ఆఫ్ సాయిల్స్ ఉంటాయన్నమాట. సో అంటే ఒక 2-3 పిచ్లు ఉన్నాయన్నమాట. సో దాని కారణంగా మనం ఏ పిచ్ యూస్ చేసారు, ఏ పిచ్ ఏ మ్యాచ్కి యూస్ చేస్తాం అనేది మనం ముందే తెలుసుకోవాలి. అది మనకు టాస్ పడిన తర్వాత తెలుస్తుంది. సో ఒక టైప్ ఆఫ్ పిచ్ యూస్ చేశారనుకోండి స్లోగా ఉంటుంది, స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. ఇంకొక టైప్ ఆఫ్ పిచ్ యూస్ చేస్తే స్టార్టింగ్ కొద్దిసేపు ఎక్కువగా సీమర్స్కి అనుకూలిస్తుంది. అలాంటి పిచ్చెస్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఎక్కువ ఏం లేవు, ఒక 2-3 పిచ్లు ఉన్నాయంతే ఈ గ్రౌండ్లో, ఎకానా స్టేడియంలో. ఇది పరిస్థితి. ఇక డ్యూ ఉంటుందంటే తప్పకుండా డ్యూ ఉంటుందన్నమాట. టాస్ గెలిచిన కెప్టెన్ చేసింగ్కి వెళ్తారు. ఐపీఎల్లో ఇది 120% జరుగుతున్న ఒక బేసిక్ ఫార్ములా. దీని గురించి మనం డిస్కస్ చేసిన అవసరం కూడా లేదు. సో T20 మ్యాచ్లు ఇక్కడ 17 జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 8 సార్లు, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 9 సార్లు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 160-180, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 150-170. మరి హెడ్ టు హెడ్ చూసాము అంటే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారనమాట. టోటల్గా 6 మ్యాచ్లు జరిగితే ఇప్పటివరకు లక్నో వర్సెస్ ముంబై మధ్య. లక్నో 5 మ్యాచ్లు గెలిస్తే ముంబై కేవలం ఒకే ఒక మ్యాచ్లో గెలిచింది. అండ్ ఎకానా స్టేడియంలో 2 మ్యాచ్లు జరిగితే ఆ 2 మ్యాచ్ల్లో కూడా లక్నో సూపర్ జైంట్సే గెలిచింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చూసాము అంటే LSG 4 మ్యాచెస్, ముంబై ఇండియన్స్ ఒక్కసారి గెలిచింది. ఇక బ్యాటింగ్ సెకండ్లో ఆబ్వియస్లీ ఒక మ్యాచ్ జరిగితే ఆ ఒక్క మ్యాచ్లో కూడా లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. ఇది ఈ 2 టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. అంటే ఇంతసేపు ఇంపార్టెంట్ కాదని కాదు ఇప్పుడు మాట్లాడింది. లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11. సో ఏంటి, రిషబ్ పంత్ ప్రెజర్లోకి వెళ్ళిపోయా 27 crores అనేసరికి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే 27 కోట్లు బొక్క, 27 కోట్ల బొక్క, ఇదే మాట వినిపిస్తుంది. బేసిక్గా ప్రైస్ ప్రకారం ఆలోచిస్తే తనను తీసుకున్నది యాజ్ ఏ కెప్టెన్గా, యాజ్ ఏ బ్యాట్స్మెన్గా, సో యాజ్ ఏ కీపర్గా అనుకుందాం. సో ఒక 2 అయితే బాగానే వర్కౌట్ అవుతున్నాయి, కెప్టెన్ అండ్ కీపర్. సో బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు 3 మ్యాచ్ల్లో. అది ఎందుకు అన్నది మనకు తెలియదు అనమాట. బేసిక్గా ఎందుకంటే తన ప్లేస్ మారడం వల్ల, లేకుంటే టీం మారడం వల్ల, తను ఆడుతున్న ఏమంటారు తన మైండ్ సెట్ ఏమన్నా ప్రైజ్ వల్ల ఎక్కువగా ప్రెజర్లోకి వెళ్తుందా. బట్ ఒకటి మాత్రం పక్క, బ్యాటింగ్ నుంచి లక్నో సూపర్ జైంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ టీంలో బ్యాటింగ్లో కూడా మీరు చూసారంటే ఎక్కువ మంది ఆడట్లేదు. సో మిచెల్ మార్ష్ పైన, నికోలస్ పురాణ్ పైన కొంచెం డిపెండ్ అయ్యారు 3 మ్యాచ్ల్లో. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నికోలస్ పురాణ్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. ఆ టైంలో రిషబ్ పంత్ పైకి పోతుంది ఫోకస్ అనేది. సో ఆడాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక ఇలాగే 2-3 మ్యాచ్లు ఆడుకుంటే ఇంక రిషబ్ పంత్ ఫామ్లో లేడం మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఈ సీజన్ మొత్తం ఇదే పరిస్థితి అని కూడా ఫిక్స్ అయిపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ కెప్టెన్ కాబట్టి ప్లేయర్లు టీం నుంచి పక్కకు కూడా ఇలాంటివి ఏం జరగవు, ఉంటాడు. సో ప్లేయింగ్ లెవెల్లో మార్పులు ఉంటాయంటే, సో లాస్ట్ మ్యాచ్లో సిద్ధార్థని తీసుకొని వచ్చారు, మేబీ స్పిన్కి టర్న్ అవుతుందని చెప్పి. బట్ ఏమంటారు ఆ స్ట్రాటజీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. సో నన్ను అడిగితే ఈ మ్యాచ్లో ప్రిన్స్ని తీసుకొని రావడం బెటర్ అనిపిస్తుంది, ప్రిన్స్ యాదవ్ని. ఎస్, ఫాస్ట్ బౌలింగ్ అంటే పిచ్ను మార్చుకుని, ఎందుకంటే పిచ్ వాళ్ళ ఇష్టం కదా, ఏదైనా తీసుకొచ్చారనమాట. కొంచెం ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ సైడ్ మనం ముంబై ఇండియన్స్ టీంలో చూసుకుంటే స్పిన్ బాగా ఆడే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. ఇది కూడా ఎఫెక్ట్ పడచ్చు అనమాట.
లక్నో సూపర్ జైంట్స్ పైన. సో ఒకసారి చూసామంటే మిచెల్ మార్ష్, ఎడెన్ మరక్రమ్, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, దిగ్వేష్ సింగ్ రతి, శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్, రవి బిష్నాయ్, ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రిన్స్. అండ్ లక్నో సూపర్ జైంట్స్ని ఇబ్బంది పెడుతున్న ఇంకొకటి ఏంటి అంటే డేవిడ్ మిల్లర్ ఆడకపోవడం బేసిక్గా. సో డేవిడ్ మిల్లర్ దగ్గర నుంచి కూడా ఈ 3 మ్యాచ్లు సరైన పర్ఫార్మెన్స్ రావట్లేదు, మ్యాచెస్ని ఫినిష్ చేయట్లేదు. సో అది కూడా వాళ్ళని చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యేలా చేస్తుంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాము. ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ లేరు బేసిక్గా, వాళ్ళు ఉండి వేయకపోవడం కాదు, టీంలోనే లేరు. అది వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. సో ఎవరైనా ఈ మ్యాచ్ ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్న టైంకి ఇదే ప్లేయింగ్ అనమాట. ఎప్పుడు ఎవరు వచ్చి జాయిన్ అవుతారో తెలియదు లక్నో సూపర్ జైంట్స్ టీంలోకి. సో అలాంటివి జరిగితే టెలిగ్రామ్ ఛానల్ లేదు మనకి, ఇప్పుడు మర్చిపోయా, అందుకే అప్డేట్ ఇస్తాను చెప్తున్నా. సో ఐ విల్ ట్రై టు గివ్ అప్డేట్ ఆన్ యూట్యూబ్ కమ్యూనిటీ. సో యూట్యూబ్ కమ్యూనిటీ మీకు తెలుసు, అక్కడ ఏమైనా న్యూస్ వస్తే, ఇంపార్టెంట్ న్యూస్ ఏమైనా అక్కడ నేను టెక్స్ట్ ఫార్మాట్లో, ఇమేజ్ ఫార్మాట్లో నేను మీకు అక్కడ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది పరిస్థితి. ఇక ముంబై ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే, సో రోహిత్ శర్మ ఏంటి టీం నుంచి తీసేస్తారా? అంత ధైర్యం చేస్తారా అసలు? అంటే అనుకోవచ్చు కొంతమంది, ఏముంది లేబా తీస్తే ఏమవుతుందని చెప్పి. నో, అది ఇంపాసిబుల్ అనమాట. రోహిత్ శర్మ ఫ్యాన్ బేస్తో ముంబై ఇండియన్స్ ఫ్యాన్ బేస్ ముడిపడి ఉంది. అది ఒకటేనా? రోహిత్ శర్మ ఈరోజు ముంబై ఇండియన్స్ ఆ స్టేజ్లో ఉంది, ఇలా ఉంది, ఇట్లా పెద్ద పెద్ద టీమ్స్తో కంపేర్ చేయబడుతుంది అంటే రోహిత్ శర్మ వాళ్ళకి చాలా హెల్ప్ చేశాడు. యాజ్ ఏ కెప్టెన్గా, ప్లేయర్గా, కెప్టెన్గా చాలా కష్టపడ్డాడు ఆ టీం కోసం. సో 5 కప్పులు తనే తెప్పించాడు. సో అంత ఈజీ కాదు రోహిత్ శర్మని తీసేయడం. సో అంటే తనకు ఒక రెస్పెక్ట్ ప్రకారం పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, స్ట్రాటజీ ప్రకారం చూసుకున్నా రోహిత్ శర్మకి ఇంకొక బ్యాకప్ ఆప్షన్ లేదు, అంత హెవీ వెయిట్ ఆప్షన్. సో వచ్చిన కూడా ఫెయిల్ అయితే ఇంకా ఘోరంగా ట్రోల్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో ఇంపాక్ట్గా యూస్ చేస్తున్నారు. మేబీ స్ట్రాట్ చేయొచ్చు, రోహిత్ శర్మకు ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అని చెప్పరు కదా మనకి. సో ఫీల్డింగ్ వద్దని చెప్పి బ్యాటింగ్ చేసి ఉండొచ్చు. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, మనం ముందు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ మాత్రం టీంలో ఉంటాడు నాకు తెలిసినంత వరకు. తీసేస్తే దాని చెత్త నిర్ణయం ఏది ఉండదు, సోషల్ మీడియాలో ట్రోల్కి గురవుతారు. సో రియాన్ రికల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీరు, మిచెల్ శాంటనర్, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుతూర్, ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మ. ఇది. సో ఫాస్ట్ బౌలింగ్ బాగుంది. స్పిన్ బౌలర్స్ రూపంలో విఘ్నేష్ పుతూర్ని తీసుకొచ్చారు, ఇంకొక ఫాస్ట్ బౌలర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట, ఈవెన్ బుమ్రా రాకముందే. సో బుమ్రా రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది అంటున్నారు. అయితే మన రియాన్ రికల్టన్ ఆడడం టీంకి ప్లస్ అవుతుంది. సూర్యకుమార్ యాదవ్ అయితే టచ్లో కనిపిస్తున్నాడు కానీ మనకు ఓల్డ్ సూర్య ఇంకా రావట్లేదు. బట్ లాస్ట్ మ్యాచ్లో తక్కువ సేపు ఉన్నా సరే క్రీజ్లో ఆ షాట్స్ చూశాక ఎస్ మనకు సూర్య వచ్చేస్తున్నాడు, ఓల్డ్ సూర్య బయటకి అని కనిపించింది. ఇక తిలక్ వర్మ కూడా ఇంకా అంటే ఇంకా తక్కువ మ్యాచ్లే కదా, చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీం కొంచెం స్లోగానే స్టార్ట్ చేస్తుంది, ఇప్పుడు తర్వాత కొంచెం స్పీడ్ అందుకుంటుంది అనమాట. బేసిక్గా వాళ్ళ నేచరే అదే ఆ టీంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా స్పిన్ బౌలింగ్ అయితే నో ప్రాబ్లం. ఇంతకు ముందు సీజన్స్లో కంపేర్ చేస్తే అంత డమ్ముగా ఏం లేదనమాట, బాగానే కనిపిస్తుంది మిచెల్ శాంటనర్ అండ్ విఘ్నేష్ పుతూర్ వీళ్ళు. సో ఇదనమాట పరిస్థితి ముంబై ఇండియన్స్ టీమ్ది. సో మన ప్లేయర్ బ్యాటిల్ ప్రిడిక్షన్స్ రెండు ఒకేసారి చెప్తాము, సపరేట్గా బోల్డ్ ప్రిడిక్షన్స్ కాకుండా ప్లేయర్ బ్యాటిల్తో కలిపి చెప్తాను ప్రిడిక్షన్స్, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మిచెల్ మార్ష్ వర్సెస్ మిచెల్ శాంటనర్ అనమాట. రన్స్ 80 ఉన్నాయి, 2 వికెట్స్, స్ట్రైక్ రేట్ బాగుంది 153. ఇక మిచెల్ మార్ష్ వర్సెస్ ప్రెసెంట్ బుమ్రా కూడా లేడు, ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్ వీళ్ళతో పెద్ద ప్రాబ్లం లేదు మిచెల్ మార్ష్కి. ఇక ఎడెన్ మరక్రమ్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్, 22 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 146 స్ట్రైక్ రేట్. ఇది కూడా T20I ఫార్మాట్లో, T20 కాదు ఇంటర్నేషనల్ ఫార్మాట్లో. సో ఇది అంటే ఓపెనర్స్ ఇద్దరికి కూడా పెద్దగా ప్లేయర్ బ్యాటిల్ కనిపించట్లేదు అగైనెస్ట్ ముంబై ఇండియన్స్ బౌలర్స్ అనమాట. అంటే ఫాస్ట్ బౌలర్స్ మధ్య ఎందుకంటే వీళ్ళు చూసారంటే ఈ ఓవర్సీస్ బ్యాట్స్మెన్స్ మ్యాక్సిమం బాల్ స్వింగ్ అయ్యే బాల్స్, సో ఇలాంటివి బాగా ఆడుతూ ఉంటారు అనమాట. వీళ్ళు ఎక్కువగా స్ట్రగుల్ అవ్వరు. సో అదే ఇక్కడ మనకు ట్రెంట్ బోల్ట్ని చూసినా, దీపక్ చాహర్ని చూసినా వీళ్ళు వికెట్ అని అవ్వడానికి కారణం. సో ఈరోజు నాకు ఎందుకో ఎల్ఎస్జీ ఓపెనర్స్ మంచి రన్స్ చేస్తారు అనిపిస్తుంది అనమాట. అంటే ఇద్దరు అంటే పవర్ ప్లే వరకు ఉండడం కానీ, వికెట్ పడకుండా కొంచెం ఉండడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనిపిస్తుంది. భారీ స్కోర్లు కాకుండా ఒక మంచి పార్ట్నర్షిప్, మంచి రన్స్ ఇద్దరి మధ్య వస్తాయి అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నికోలస్ పురాన్ వర్సెస్ దీపక్ చాహర్ అనమాట, ఒక్కసారి డక్అవుట్ అయ్యాడు. ఇక రిషబ్ పంత్ వర్సెస్ మిచెల్ శాంటనర్, 15 రన్స్ 2 టైమ్స్ ఓడాడు, 136 స్ట్రైక్ రేటు, అది కూడా T20I ఫార్మాట్లో. డేవిడ్ మిల్లర్ వర్సెస్ దీపక్ చాహర్, రన్స్ 14, అవుట్స్ 1, 116 స్ట్రైక్ రేటు. సో ఇంతే ఉందన్నమాట బేసిక్గా. మిగతా ఇద్దరు బ్యాట్స్ కొంతమందికి హార్దిక్ పాండ్యాకు అవుట్ అయ్యారు కానీ స్ట్రైక్ రేట్ బాగుంది. సో ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్లేయర్ బ్యాటిల్స్ ఏమీ కనిపించట్లేదు అగైనెస్ట్ ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్కి. సో ఇది కూడా కొంచెం వీళ్ళు యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్లేయర్స్ లేనప్పుడు వీళ్ళు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ చూసామంటే రోహిత్ శర్మ వర్సెస్ ఆవేష్ ఖాన్, 11 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 84.6 స్ట్రైక్ రేట్. బాగా జాగ్రత్తగా ఉండాలి రోహిత్ శర్మ, ఎందుకంటే ఫామ్లో కూడా కనిపించట్లేదు కాబట్టి. సో రోహిత్ శర్మ వర్సెస్ రవి బిష్నాయ్, 46 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 124 స్ట్రైక్ రేట్. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే రవి బిష్నాయ్ పవర్ ప్లేలో బౌలింగ్కి వస్తాడా రాదన్నది డిపెండ్స్ ఆన్ రిషబ్ పంత్ డెసిషన్ అనమాట. బట్ అవసరం అయితే తెప్పించగలడు, ఎందుకంటే రోహిత్ శర్మ ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి. ఇక ఈ రోజు మ్యాచ్లో, సో ఇన్ని మ్యాచ్ రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడు కదా, ఈ రోజు మ్యాచ్లో నాకెందుకో రోహిత్ శర్మ ఆడతాడు అనిపిస్తుంది. ఏదో 70, 80, 90 కాకుండా
ఒక మంచి స్కోర్ 30-50 లేకుంటే 50 కూడా రావచ్చు. సో ఈ విధంగా ఒక T20లో 30 స్కోర్ అంటే నాకు తెలిసి మంచి స్కోర్ అనమాట. సో 50 స్కోర్ అలా వస్తుందేమో అని అనిపిస్తుంది, షైన్ అవుతాడు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 23 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 135 స్ట్రైక్ రేట్. సో గోల్డెన్ ఆర్మ్ శార్దుల్కి 2 టైమ్స్ అవుట్ అయ్యాడంటే చూసుకోవాలి. ఇక సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ఆవేష్ ఖాన్ 2 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 25 స్ట్రైక్ రేట్. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ రవి బిష్నాయ్ 39 రన్స్ 3 టైమ్స్ అవుతాడు, 121 స్ట్రైక్ రేట్. సో ఈ రోజు సూర్య జాగ్రత్తగా ఉండాలి అగైన్స్ ఎల్ఎస్జీ బౌలర్స్, కొంచెం ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక హార్దిక్ పాండ్యా వర్సెస్ ఆవేష్ ఖాన్ 17 రన్స్ 3 టైమ్స్ అవుతాడు, 58 స్ట్రైక్ రేట్. సో రీసెంట్గా ఇండియాకి ఆడినప్పుడు హార్దిక్ పాండ్యా సూపర్ మన భూతో భవిష్యత్ అన్న ఫామ్లో కనిపించాడు. ఇప్పటికైతే ఇంకా మనకు ఐపీఎల్లో అలాంటి ఫామ్ కనిపించలేదు, అలాంటి బ్యాటింగ్ కనిపించలేదు. సో మరి ఈ మ్యాచ్లో చూడాలి ఏం జరుగుతుంది, ఎందుకంటే మనోడికి కూడా కొంచెం థ్రెట్ అయితే ఉంది ఆవేష్ ఖాన్ దగ్గర నుంచి. ఇక ఈ రోజు మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ లేదా హార్దిక్ పాండ్యా ఇద్దరిలో ఎవరో ఒకరు రన్స్ చేస్తారు. సో అది ఎవరు అని మనం ముందే గెస్ చేయడం అంత ఈజీ కాదు. సో పిచ్ ప్రకారం చూసుకుని, ఎందుకంటే లో పిచ్ అయినా స్పిన్ పిచ్ అయినా వీళ్ళు ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను అలా గెస్ చేస్తున్నాను అనమాట. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ మ్యాచ్ ఎవరికి గెలుస్తారు చూడండి. మొన్న కూడా సేమ్ చెప్పాను, పంజాబ్తో మ్యాచ్ అప్పుడు కూడా గెలుపు ఎవరన్నది చెప్పడం చాలా కష్టం ఈ పిచ్ పైన. ముఖ్యంగా లక్నో ఆడుతున్న ఎకానా స్టేడియం పిచ్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సో టాస్ పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఇక టాస్ పడ్డాక మనం ప్రిడిక్షన్ చేంజ్ చేయడానికి ఉండదు కాబట్టి, సో నేను మరి ప్రిడిక్షన్స్ యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా ఇవ్వను నేను. సో అప్డేట్స్ మాత్రమే ఇస్తాను. సో నన్ను అడిగితే మాత్రం బౌలింగ్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా కొంచెం స్ట్రాంగ్ అనేది ముంబై ఇండియన్స్ కనిపిస్తుంది కంపేర్ టు లక్నో సూపర్ జైంట్స్. ఒకవేళ వాళ్ళు ఇంకొక కొత్త బౌలర్ ఎవరైనా వచ్చినా సరే టీంలోకి అంత స్ట్రాంగ్ అయితే అయ్యే అవకాశం లేదు, ఏమన్నా అతను ఏమైనా మెరుపులు మెరిపిస్తుంది తప్ప బౌలింగ్లో. బట్ బ్యాటింగ్ పరంగా చూసుకున్నాము అంటే ఇక్కడ థ్రెట్ ఎక్కువగా ఉంది లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ దగ్గర నుంచి ముంబై ఇండియన్స్కి. బట్ ఇక్కడ కెపాసిటీ క్యాపబుల్ ఉన్న బ్యాట్స్మెన్స్ ఉన్నారు ముంబై ఇండియన్స్లో. అదే టైంలో ఇక్కడ కూడా నికోలస్ పురాన్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు, మిచెల్ మార్ష్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. ఈ ప్రాబ్లం ఉంది. సో టీం పరంగా చూసుకున్నప్పుడు ముంబై ఇండియన్స్కి కొంచెం అడ్వాంటేజ్ ఉందన్నమాట. అది ఎంత అంటే 70-30 అంటాను. సో 70% ముంబై ఇండియన్స్ ఛాన్స్ ఉంది, 30% లక్నో సూపర్ జైంట్స్ ఛాన్స్ ఉందన్నమాట. బట్ ఓడిపోయారు, హోమ్ గ్రౌండ్లో పిచ్ మార్చే అవకాశం ఉంటుంది. సో ఏమైనా జరగచ్చు అనమాట. ప్రెసెంట్ అయితే ముంబై ఇండియన్స్ హార్డ్ ఫేవరెట్ నా దృష్టిలో. సో మ్యాచ్ ఇక ఓడిపోతే వాళ్ళ చేతిలో వాళ్ళు పోగొట్టుకోవడం తప్ప ఇంకేం జరగదు అనమాట. ఇది పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.